కళ్ళ ముందే కన్న బిడ్డ చచ్చిపోయింది. కొరువి పెట్టే సమయానికి ఆ బిడ్డ మాయమయ్యింది. ఈ గర్భగుడిలోనే అదంతా జరిగింది. ఎందుకు ఇలా జరిగింది? దెయ్యం, భూతం, ప్రేతం ఏదైనా కానీ మిమ్మల్ని వేధిస్తుంటే వెంటనే ఈ ఆలయం వెళ్ళిరండి. నిమిషాల్లో పారిపోతాయి. చెట్టుకు మేకు కుట్టి మరీ వదిలిస్తారు. ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. చేతబడి, బాణామతి లాంటి మనిషి సృష్టించిన కర్మల పంది నుండి, ఆ బాధ నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళి రండి. క్షణాల్లోండి ఈ అమ్మవారు మిమ్మల్ని బయటపడేస్తుంది. ఓం ఐం శ్రీమాత్రే నమః. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొచ్చికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ చొట్టనిక్కర భగవతి ఆలయాన్ని ఎవరు దర్శిస్తారో చెప్తాను. ముందుగా ముఖ్యంగా దర్శించే వాళ్ళు ఎవరైతే భూత ప్రేత పిశాచాల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటారో, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో, అలాగే మనుషులు సృష్టించినటువంటి చేతబడి ఇవి ఉన్నాయి కదా, వీటి ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళు ముఖ్యంగా దర్శిస్తారంటే, వాళ్ళ ఫ్యామిలీ ముఖ్యంగా దర్శిస్తుంది. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించడం వల్ల ఆ భూత ప్రేత పిశాచాల నుంచి బయటపడవచ్చు. అంతేకాదు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తే వాళ్ళకు మంచి ఉపశమనం లభిస్తుంది అని నమ్మకం. సో నేనైతే కడప నుంచి డైరెక్ట్ ట్రైన్కి అయితే కొచ్చికి వెళ్ళాను. కొచ్చి అన్నా ఎర్నాకుళం అన్నా కొచ్చినన్నా ఒకటే, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎర్నాకుళం ట్రైన్కు కడప నుంచి డైరెక్ట్గా వెళ్ళాను. ఒకవేళ మీరు హైదరాబాదు, బెంగళూరు ఇలాంటి ప్రదేశాల నుంచి వస్తే డైరెక్ట్ విమానంలో వచ్చే వాళ్ళకు కొచ్చిలో ఎయిర్పోర్ట్ ఉంది, కొచ్చిలో దిగచ్చు. మీరు అక్కడి నుంచి బై క్యాబ్ లేదా బస్ ద్వారా మీరు ఈ ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు. లేదు మేము ట్రైన్లో వస్తాము అంటే కనుక డైరెక్ట్గా ఎర్నాకుళం ట్రైన్ ఎక్కి ఎర్నాకుళంలో దిగేసి అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. నేనైతే డైరెక్ట్ ట్రైన్కు ఎర్నాకుళం వెళ్ళాను. ఎర్నాకుళం అన్నా కొచ్చి అన్నా కొచ్చినన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో నేను ఈ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను. ఈ ట్రైన్లోనే వెళ్ళి ఇక తర్వాత అక్కడ ఏం చూడొచ్చు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎర్నాకుళంలో మీరు దిగంగానే మీకు రూముల ఫెసిలిటీ ఎక్కడ దొరుకుతుంది, లాడ్జీలు ఎక్కడ ఉంటాయని చెప్పాలి కదా, చెప్తాను. ఇది ఎర్నాకుళం రైల్వే స్టేషన్ అండి. ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్కు బ్యాక్ సైడ్కు రాగానే ఇది ఒక సందు లాంటివి వచ్చింది కదా, ఇక్కడికి రాగానే మొత్తం లాడ్జీలేనండి. ఇక్కడ మినిమం 700 నుంచి 1500 వరకు రూములు ఉంటాయి. 700కు చిన్న రూమ్ వస్తుంది, 1500కు అంటే 1500కు పెద్ద రూమ్ వస్తుంది. సో బడ్జెట్లో మీరు సింపుల్గా ఉండాలనుకుంటే రైల్వే స్టేషన్ వెనక సైడే రూమ్ అయితే ఉంది. కాకపోతే అంత బాగా ఉండవు, ఒక మోస్తారు. మీరు కేవలం దర్శనం వరకే అనుకుంటే కనుక ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ఆటో తీసుకొని మీరు ఆలయానికి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ రావచ్చు. లేదు మీరు ఆలయం దగ్గర ఉండాలనుకుంటే డైరెక్ట్ ఆటో తీసుకొని ఆలయం దగ్గరికి వెళ్తే అక్కడ కూడా రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పైగా అక్కడ రూములు కూడా తెలుగులో రాసి ఉన్నారు, రూమ్ ఫెసిలిటీ అని. దేవాలయం దగ్గర కూడా రూములు అయితే మీకు దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు కొచ్చిలో దిగి ఈ ఎర్నాకుళంలో ఉండి కొచ్చిలో ఉన్నటువంటి ప్రదేశాలు కూడా చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ రూమ్ తీసుకొని ఈ కొచ్చి పోర్టు ఇవన్నీ చూసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ ఆలయానికి వెళ్ళి ఆలయం దర్శించుకొని రావచ్చు. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టండి దయచేసి. అలాగే ఈ వీడియో కింద ఒక మంచి కామెంట్ పెట్టండి. మీ వాట్సాప్ స్టేటస్గా ఈ వీడియోని పెట్టుకోండి. అలాగే మన ఛానల్కు సంబంధించినటువంటి సపరేట్ ఒక గ్రూప్ అయితే ఉంది, దాని లింక్ కూడా నేను కింద ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఒకవేళ ఇందులో ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఏదైనా ఆలయాలకు వెళ్ళాలనుకున్నా కూడా ఆ గ్రూప్లో నాకు మెసేజ్ పెట్టడం వల్ల, నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది, మెసేజ్ పెట్టడం వల్ల నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. సరేనా? ఇప్పుడు మనం చొట్టనిక్కర భగవతి ఆలయంలో ఏమేమి చూడవచ్చో మనం తెలుసుకుందాం. తర్వాత వాటి గురించి వివరంగా మనము చెప్పుకుందామండి. ఎందుకంటే ముందు ఈ ఆలయంలో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఈ కేరళలో ఉన్నటువంటి చొట్టనిక్కర భగవతి ఆలయం వెళ్ళి నేను దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ప్రదేశం అయితే కనబడింది. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు, ముందుగా ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి అంటే మనము చొక్కా బనియన్ కూడా తీసేసి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. కొంతమంది తీయకుండా కూడా వెళ్తున్నారు, పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. కానీ ఇక్కడికి ఈ ప్రదేశం దగ్గరికి రాగానే నాకు ఆశ్చర్యం అనిపించింది.
ఏంటా అని చూద్దామని వెళ్ళాను. ఇక్కడ ఉన్నది పటాకు అర్చన అని అయితే పిలుస్తారంట. పటాకు అర్చన ఎందుకు పటాకు అర్చన అని పిలుస్తున్నారో మీరే మీ కళ్ళతో చూడండి. చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఈ ఆలయం ఆవరణంలో, ఈ చొట్టనిక్కర భగవతి ఆలయం ఆవరణంలో ఈ పటాక అర్చన అయితే చేస్తారండి. శత్రు సంహారం కోసం ఈ అర్చన అయితే చేయించుకుంటారు. అంటే మనం టికెట్ తీసుకొని 40 రూపాయల టికెట్టు, మనం టికెట్ తీసుకొని మన మనసులో ఒక పేరును లేదంటే మన శత్రువులను అనుకొని అమ్మ తల్లి శత్రు సంహారం చెయ్యి అని అడిగితే, అంటే శత్రువులు అంటే లోపల మన మనస్సులో ఉండొచ్చు, బాహ్యంగా ఉండొచ్చు, ఆ శత్రు సంహారం అయితే జరుగుతుంది. అంటే మనకు శత్రువులను లేకుండా చేస్తారు. శత్రు సంహారం అంటే శత్రువులను చంపడం అని కాదండి, మనకు శత్రువులను లేకుండా చేయడమే శత్రు సంహారం అంటే. సో అని చేస్తే ఇక్కడ పటాకు అర్చన చేస్తారు. మనము ఆ శబ్దాలను అయితే వినాలి. అదిగో చూడండి, అక్కడ అందులో మందు సామాగ్రి పోస్తున్నారు. ఆ మందు సామాగ్రి పోసి వెలిగిస్తారు. మీరే మీ చెవులతోనే వినండి. మీరు కూడా మనసులో మీ శత్రు సంహారం జరగాలి అని కోరుకోండి. పటాక్ అర్చన. ఓకే, దట్ మీన్ వాట్ విల్ హ్యాపెన్? శత్రు సంహార. ఓకే. సో మాత భగవతి మాత. ఓకే, శత్రు సంహారం కోసం పటా అర్చన అయితే ఉంటుందండి. ఇక్కడైతే మనం అంతకింత చేసి అర్చనకు అయితే అలా పటాకులు పెడతారు అన్నట్టు. అర్చన ట్రీ దట్స్ ట్రీ ఓకే. ఇక రెండవది, ఈ ఆలయం ఆవరణంలో మనం ఒక పాల చెట్టును చూడవచ్చు. ఆ పాల చెట్టు మొదట్లో మేకులు ఉంటాయి, చూపిస్తాను పదండి. ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి చెట్టు యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎవరైతే భూత ప్రేత పిశాచాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, అంతే కదండి, ఎవరైనా చేతబడి చేత ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి సాయంత్రం 7:30 ఆ సమయంలో పూజ జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి. ఆ పూజలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి పూజారులకు వాళ్ళ సమస్యని చెప్తే వాళ్ళు పూజ చేసి మంత్రాల ద్వారా ఆ దెయ్యాన్ని తీసుకొచ్చి, ఎవరైతే శరీరంలో దెయ్యం ఉందని భావిస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రదేశంలోనే ఈ చెట్టు ఆవరణంలోకి తీసుకొచ్చి ఆ పూజారులు ఏం చేస్తారంటే, ఆ పూజారులు ఒక పెద్ద మేకు తీసుకొచ్చి ఈ చెట్టుకు ఒక బొమ్మను పెట్టి ఆ బొమ్మకు మేకు కొడతారు. అలా కొట్టడం వల్ల ఆ ఎవరైతే భూత ప్రేత పిశాచాల ద్వారా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళలో ఉండే ఆ భూతము, ఆ ప్రేతము, ఆ పిశాచము, లేదంటే ఎవరైతే చేతబడి చేత ఇబ్బందులు పడుతుంటారో ఆ చెడు అంతా కూడా ఈ చెట్టులోకి ఆ మేకు ద్వారా లోపల దించుతారని. అది అక్కడ చూడండి, చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా చూడొచ్చు మనం. ఆ మేకు ద్వారా ఈ చెట్టులోకి దించేస్తారని, ఈ చెట్టు వాటిని లాక్కొని తనలో పెట్టేసుకుంటుందని నమ్ముతారు. అంతే కదండి, వచ్చిన భక్తులు ఈ చెట్టు చుట్టూ కూడా తిరిగి ఇక్కడ నమస్కరించుకుని వెళ్తున్నారు. ఈ చెట్టు చుట్టూ తిరగడం వల్ల మనలో ఉన్నటువంటి ఏమైనా భూత ప్రేత పిశాచాలు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయని, అంటే మనలో నుంచి బయటికి వెళ్ళిపోతాయని ఒక గట్టి నమ్మకం. కేరళలో ప్రసిద్ధ ఆలయం అని చెప్పచ్చు. ముఖ్యంగా కొచ్చికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. ఇంకా ఇక్కడ ఏమున్నాయో నెక్స్ట్ది మనం చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆలయాన్ని దర్శించుకొని, చొట్టనిక్కర ఆలయంలో ప్రధాన ఆలయంను దర్శించుకొని కొంచెం దిగువకు రాగానే కీజక్కావు ఆలయం అనేది ఉంటుంది. ఇక్కడే పక్కనే. ఇక్కడ అమ్మవారు భద్రకాళి రూపంలో ఉంటారండి. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఒక యక్షిని ప్రజలను, భక్తులను ఇబ్బంది పెడుతూ ఉండేది. ఆ యక్షిని బారి నుంచి భక్తులను రక్షించడానికి ఆదిపరాశక్తి భద్రకాళి అమ్మవారికి అవతరించి యక్షిణితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో యక్షిణిని సంహరించి ఆమెను కీజకావులోని, అంటే ఈ ప్రదేశంలోని ఈ కోనేరు వద్దే శిక్షించారు. అంతేకాదు
యక్షిణిని వధించిన తర్వాత అమ్మవారు ఆ రక్తాన్ని ఈ కోనేరులో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కోనేరులోనే కడిగారండి, తన చేతులు కడుక్కున్నారు. అందువలన ఈ కోనేరును రక్తకులం లేదా యక్షికులం అనే పేరైతే వచ్చింది. ఈ కోనేటిలోని నీరు ఇప్పటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎర్రగా ఉంటాయండి, ఎర్రటి ఛాయతో కనిపిస్తుంది. ఈ రక్తం కడిగిన నీటిని అమ్మవారిని శాంతింపచేయడానికి మరియు ఆ ప్రాంతంలోని చెడు శక్తులను తొలగించడానికి ఉపయోగిస్తారు. యక్షిణిని చంపిన తర్వాత ఆమెను శాంతపరచడానికి, అమ్మవారిని శాంతపరచడానికి, మానసిక రుగ్మతలతో బాధపడే భక్తుల బాధలను తొలగించడానికి ప్రతిరోజు రాత్రిపూట కిజకావులో ఒలియ గురితి పూజ చేస్తారండి. ఒలియ గురితి అనే పూజ పసుపు సున్న మిశ్రమంతో రక్తపు రంగులో ఉండే ద్రవాన్ని 12 పెద్ద పాత్రలతో తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పూజ ద్వారా శాంతించి భక్తులపై ఉన్న దుష్ట ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ చుట్టనిక్కర కోనేరు యక్షిణి వధతో సంబంధం కలిగి ఉందండి. అమ్మవారు యక్షిణిని చంపి ఆ నీటిలో కడగడం వల్లే ఆ కోనేరుకు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కోనేరుకు పవిత్రమైనదిగా మరియు చెడు శక్తులను తొలగించే శక్తి గలదిగా పరిగణించబడుతుంది. ఈ నీటిని చల్లుతారు రాత్రి సమయంలో, రాత్రి 7:30 సమయంలో అయితే పూజ అయితే ఉంటుంది, 8 గంటల సమయంలో, ఆ సమయంలోనే చల్లుతారండి. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొచ్చిలో ఉన్నాను. కొచ్చిలో కూడా ఎర్నాకుళం అండి, కొచ్చి ఎర్నాకుళం అనే ఒకటే. ఇక్కడ చోటానిక్కర్ భగవతి ఆలయం దగ్గర అయితే ఉన్నాను. చోటానిక్కర్ భగవతి టెంపుల్ అయితే పిలుస్తారు. ఇదిగో ఇక్కడేనండి అమ్మవారి ఆలయం. ఇక్కడ అమ్మవారు వచ్చేసి 3 రూపాయలు కనిపిస్తారు మనకు. అంటే ఉదయం పూట సరస్వతీదేవి, మధ్యాహ్నం లక్ష్మీదేవి, సాయంత్రం పూట అమ్మవారు, ఓకే, పార్వతీమాతగా. సో ఇదే ఆలయము. ఆలయం యొక్క చరిత్ర, స్థల పురాణం మొత్తం కూడా క్లియర్గా నేను చెప్తాను, చూపిస్తాను, పదండి. ఇక్కడ ఇదే ఆలయ ప్రాంగణం అండి. ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్దాము. అక్కడ ఈ దేవాలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉండేదండి. ఆ అడవిలో కన్నప్పన్ అనే ఒక గిరిజన వ్యక్తి ఉండేవారు. అతను మహాకాళీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ప్రతి శుక్రవారం అమ్మవారి రోజు అని భావించి ఆమెకు ఒక గేదెను బలిగా అర్పించేవారు. ఆ అడవిలో దొరికే వాటిని. ఒకరోజు అతను అడవిలో ఒక గేదె దూడను చూశాడు. దానిని తీసుకెళ్ళి బలిపీఠం వద్దకు తీసుకొచ్చి ఆ దూడను బలి ఇవ్వబోతున్న సమయంలో అతని కుమార్తె పవిజం, ఆమె పేరు పవిజం, ఆమె అక్కడికి వచ్చి ఆ బలిని ఆపమని వేడుకుంది. తండ్రి తన కూతురిని ఎంతో ప్రేమించేవాడు. అయితే ఆమె ఆ బలిని ఆపి ఆ ఆవు దూడను నాకు ఇవ్వు, నేను పెంచుకుంటాను అని అడగడంతో ఆ దూడను ఆమెకు పెంపుడు జంతువుగా ఉంచుకోవడానికి అనుమతించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత పవిజం మరణించి కనబడింది. పాము కాటుతో మరణించింది అని ఆ వ్యక్తి కూడా భావిస్తారు. కన్నప్పన్ చాలా బాధపడి ఆమె శరీరాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యాడండి. ఈ ప్రదేశంలోనే సిద్ధమైతే ఆశ్చర్యంగా ఆ వ్యక్తి యొక్క కుమార్తె, ఆమె ఆ పవిజం యొక్క శరీరము అదృశ్యమైంది. ఏమి చేయాలో తెలియని ఆ కన్నప్ప విపరీతంగా ఏడ్చాడండి అమ్మవారి ముందు. అమ్మ, నా కూతుర్ని ఇలా తీసుకెళ్ళావేంటి, నాకు చివరి చూపు కూడా చూసుకొని చేశావు అని ఏడ్చాడు. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న ఒక పూజారి, అయ్యా, నువ్వు ఆవు దూడలను తీసుకొచ్చి బలి ఇస్తున్నావు, ఆ ఆవులకు బిడ్డలు లేకుండా చేస్తున్నావు కదా, అందుకే నీ బిడ్డను అమ్మవారే ఈ విధంగా తీసుకెళ్లారు చూడు అని చెప్పడంతో ఆ వ్యక్తికి అర్థమైపోయింది కన్నప్పనుకు తను ఎంత పాపం చేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి దండం పెట్టుకున్నారండి. ఇక ఆవు దూడ ఉంది కదా, ఆ పాపతో పాటు ఉన్నటువంటి ఆవు దూడ, ఆ ఆవు దూడ వైపు చూడగానే ఆ ఆవు దూడ ఒక్కసారిగా శిలగా మారిపోయింది, అంటే రాతిగా మారిపోయింది. ఆ రాయి నుంచి వెలుగు రావడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆవు దూడే సాక్షాత్తు ఆ అమ్మవారిగా భావించి ఆ శిలకు పూజలు చేయడం మొదలుపెట్టారండి. అంటే స్వయంభుగా అమ్మవారే అక్కడ శిలగా మారారు, శిలగా ఉద్భవించారని చెప్పచ్చు. ఆవు దూడ శిలగా మారింది. ఇప్పటికీ అక్కడ 2 శిలలను అయితే మనం చూడవచ్చు. కానీ మనకు ఆ శిలలు కనబడవు, కేవలం రూపం పెట్టి రూపంకు మాత్రమే పూజలు చేస్తారు, సరేనా. కింద వైపు శిలలు ఉంటాయి. ఇక అంతేకాదు, ఇక్కడ అమ్మవారు 3 రూపాల్లో అయితే కనిపిస్తారండి. ఉదయం సరస్వతీదేవి, మధ్యాహ్నం లక్ష్మీదేవి, సాయంత్రం పార్వతీమాత రోజంతా పూజిస్తారు. దేవి పక్కనే మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. వారు కలిసి లక్ష్మీనారాయణ అని పిలుస్తారండి, వాళ్ళిద్దరిని కలిపి. ఆలయం లోపల వైపు అయితే ఇలా ఉంటుంది, మీరు క్లియర్గా చూడవచ్చు, అదే ఆలయం. ఇక్కడ నుంచి దర్శించుకొని కొంచెం కిందికి దిగితే కేజుకావు భగవతి ఆలయం అయితే ఉంటుంది. అంతా కూడా ఆలయ ప్రాంగణమే. ఇప్పుడు మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఉండకుండా పెంకులతో
చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయం. ఆలయం బయట వైపు ఇలా ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ ట్రిప్లో నేను చాలా ఆలయాలు తిరిగాను. ఆలయాల్లో నేను కరుంగలి మాలలు కూడా ఉంచి పూజ కూడా చేయించడం అనేది జరిగింది. నిజంగా ఎవరైనా మానసిక సమస్యలతో లేదంటే భూత ప్రేత పిశాచాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కరుంగల మాల ఇక్కడ ఆలయంలో నేను ఉంచి తీసుకొని వచ్చాను. కావాలంటే తీసుకోండి. కేవలం 1250 రూపాయలకే కరుంగల మాల అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, పూజ చేయించినట్టువే అండి. ఎవరైనా ఇవన్నీ నమ్మకు అంటే ఒకటి చెప్పండి, 1 లక్ష వడ్డీ లేకుండా ఇవ్వు అని అడగండి. ఇస్తే అతన్నే నమ్మండి, లేకుంటే కష్టాలు పడేది నేను నువ్వు కాదు అని తెగించి చెప్పేయండి. మన రాజులే గ్రహశాంతులు చేయించుకున్నారు, మనమెంత అని చెప్పండి. శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు చేపట్టే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయండి. అనవసరపు ఖర్చులు పెరగడం, అప్పుల పాలు కావడం, వ్యాపారంలో నష్టాలు రావడం, భయాలు, ఆందోళన, నిరాశ మరియు ఒంటరితనం వేధిస్తాయి కూడా. దీర్ఘకాలిక రోగాలు, మోకాల నొప్పులు, ఎముకలు లేదా నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో తరచుగా అపార్థాలు రావడం, గొడవలు వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే శని జయంతి జ్యేష్ఠ అమావాస్య రోజున తేదీ మే 16వ తేదీ 2026 సంవత్సరం శనివారం రోజున శని అభిషేకం శాంతి హోమం అయితే ఉంటుందండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే. ఓకేనా, ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకు చివరి దశలో, మీనరాశి వారికి మధ్య దశలో, మేషరాశి వారికి మొదటి దశలో ఉన్నారు. అర్ధాష్టమ శని ధనుసు రాశికి, అష్టమ శని సింహరాశి వాళ్ళకు అవుతుంది. కేవలం కుటుంబంలోని 4 పేర్లకు కలిపి 1116 రూపాయలు మాత్రమే, 1116 మాత్రమే. అనుభవం ఉన్నటువంటి వేద పండితులతోనే ఈ హోమం పూజ జరుగుతుందండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. ఇది మన ఛానల్ నెంబరే. నాపై నమ్మకం ఉంటే వెంటనే నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.